నమస్కారం అండి. మనం ఇప్పుడు యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ఆరాధన' అనే నవలలోని 3వ భాగాన్ని విందామా? పై సంఘటన జరిగిన తర్వాత 4 రోజుల అనంతరం లక్ష్మి స్కూల్ నుంచి ఇంటికొచ్చి బయట ఆడుకోవడానికి వెళ్ళి చీకటి పడి చాలాసేపైనా ఇంటికి తిరిగి రాలేదు. రాజేశ్వరమ్మ ఇరుగు పొరుగు వాళ్ళని "మా లక్ష్మి ఉందిటమ్మా" అని కేక వేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న ఇంట్లోంచి వచ్చింది లక్ష్మి. "ఇంత పొద్దుపోయే వరకు ఏం చేస్తున్నావే ఆ ఇంట్లో? నీతో ఆడుకునేందుకు అక్కడ పిల్లలు ఎవరూ లేరుగా" అన్నం పెడుతూ సాధింపుగా అంది రాజేశ్వరమ్మ. అన్నపూర్ణ ముందు గదిలో బాబును భుజాన వేసుకుని నిద్రపుచ్చటం కోసం అటూ ఇటూ తిప్పుతోంది. బామ్మగారు మాట్లాడుతుంటే కూర్చున్నాను మా అమ్మ అంది లక్ష్మి పెద్ద ఆరిందాల. బామ్మగారా? రాజేశ్వరమ్మ ముఖం చిట్లించుకుంది. ఆవిడ వయసు ఎక్కడా, నీ వయసు ఎక్కడా? నీతో ఆవిడకి కబుర్లేమిటి అంది. ఆవిడ నన్నేదో అడుగుతోంది, నేను జవాబు చెప్తున్నాను అంతే. మా అమ్మ బామ్మగారు చాలా మంచిది. నాకు ఇవాళ 2 అప్పడాలు కాల్చి నెయ్యి రాసి మరీ ఇచ్చింది. వద్దనంటే తినమని ఎంత బలవంతం చేసిందనుకున్నావు? అమ్మో ఆవిడే? హే, ఈరోజు నీ మీద అంత ప్రేమ ముంచుకొచ్చేసింది? కోడలికి గుక్కెడు కాఫీ పోయాలంటే ఏడిచి చచ్చే మనిషి. ఇంతకీ అసలు నిన్నేం అడిగింది ఏమిటి? అనుమానంగా చూసింది రాజేశ్వరమ్మ. నోట్లో అన్నం పెట్టుకున్న లక్ష్మి చెప్పనా వద్దా అన్నట్టు తటపటాయిస్తోంది. చెప్పు, ఆవిడేమడిగింది, నువ్వేం చెప్పావు? మరే మరే మీ పిన్ని మంచిదేనా? మిమ్మల్ని బాగా చూస్తుందా అని అడిగింది. ఇంకేమో ఇంకా చెప్పు ఇంకా. ఇంకా మా అమ్మ పిన్ని పోట్లాడుకుంటారా? మీ నాన్న మీ పిన్నితో మాట్లాడతాడా అని అడిగింది. నువ్వేం చెప్పావు? మా పిన్ని మోగది, అసలు మాట్లాడటం వస్తేగా పోట్లాడటానికి అన్నాను. మా నాన్న అసలు పిన్ని ముఖం చూడడని చెప్పాను. మా అమ్మ ఎప్పుడన్నా పని చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడదని అన్నాను. నన్ను చూస్తే భయం అని చెప్పాను. మరి పని అది బాగా చేస్తుందా అని అడిగింది. ఓ, గిన్నెలు దోమమంటే బరబరా దోమేస్తుంది, ఇల్లు ఉడవమంటే చకచకా ఊడ్చేస్తుంది. అన్నం తినడం మానేసి లక్ష్మి చేతులతో అభినయిస్తూ చూపిస్తున్నదల్లా రాజేశ్వరమ్మ హఠాత్తుగా మధ్యలో వీపు మీద పెడీమని ఒక్కడి చరచటంతో ఆగిపోయి కళ్ళు పెద్దవి చేసి ఎందుకు కొడతావు నన్ను అని అడిగింది. ఆవిడ నోర్ముయ్, ఈ వాగుడంతా నిన్నెవరు వాగమన్నారు ఉరిమి చూస్తూ అంది. వాగుడా? ఇప్పుడు నువ్వన్నీ అడగటంలా? అట్లాగే ఆవిడే అడిగింది. నీకు చెప్పడం లేదు? అట్లాగే ఆవిడికి చెప్పాను. నేను అసలు అన్నం తిననే తినను. పో, నాకొద్దే వద్దు. అన్నీ అడుగుతావు, చెబితే మళ్ళీ నువ్వే కొడతావు. లక్ష్మి కంచం విసురుగా కాలితో తన్నేసింది. కంచం దూరంగా వెళ్ళిపడింది. అన్నం చింది ఇల్లంతా చిందరవందరగా చెదిరి పడింది. రాజేశ్వరమ్మ మనవరాలి వీపు మీద గబగబా మళ్ళీ 2 దెబ్బలు వేసింది. ఇంకోసారి అలా చెప్తావా? చెప్పనని చెప్పు ముందు అరిచింది. ముందు గదిలో ఉన్న అన్నపూర్ణ బాబుని చప్పున మంచం మీద పడుకోబెట్టి పరిగెత్తుకొచ్చి ఆవిడ చేతిలోంచి లక్ష్మిని లాక్కుంది. ఏనాడు లేనిది మా అమ్మ అలా శివమెత్తినట్లు అవతరించడం చూసిన లక్ష్మి బెదిరిపోయి తాత్కాలికంగా అన్నపూర్ణ కుచ్చేళ్లకు ఖర్చుకుపోయింది. పడవ, ఇంకోసారి ఎప్పుడైనా ఇలా వాగినట్లు నాకు తెలియాలి, వీపు చీరేస్తాను, జాగ్రత్త. వెధవ తిరుగుళ్ళు నువ్వును. అన్నపూర్ణ ఆవిడ్ని మృదువుగా కళ్ళతోనే వారిస్తూ సైగ చేసి లక్ష్మిని ఎత్తుకుని యువతలకు తీసుకొచ్చింది. లక్ష్మి చాలాసేపు ఏడ్చి నిద్రపోయింది. వంటింటి గుమ్మం దగ్గర కూలబడిపోయిన రాజేశ్వరమ్మ కళ్ళొత్తుకుంటూ బొంగురుపోయిన కంఠంతో తనలో తను అనుకున్నట్లు అంది. నేను మొదటే అనుకున్నాను, నువ్వు రాకముందే ఈ పరిసరాల నుంచి మారిపోతే బాగుంటుందేమో అని. అంతా తెలిసిన వాళ్ళు ఏదో ఒక మాట విసురుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని చూసి నవ్వడం అంటే ఉన్నంత సరదా లోకులకు ఇంకేదీ లేదు. కానీ ఏం చేయను? ఇలాంటి వసతి గల ఇల్లు ఇంత తక్కువ అద్దెలో ఎక్కడ దొరుకుతుంది? ఇంతకంటే అద్దె ఎక్కువ పెట్టే స్తోమత లేదయ్యే. ఈ ఇంటికి బజార్ దగ్గర, ఇంటి గలవాళ్ళు ఇక్కడ లేరు. అద్దె డబ్బులు 4 రోజులు ఆలస్యమైనా ఏమీ అనరు. ఈ వస్తువులు చూసుకున్నా. వెనక నుంచి వచ్చిన కోడలు వంగి ఆవిడ చేతి మీద చేయి వేయడంతో తలెత్తి చూసింది. అన్నపూర్ణ కళ్ళల్లో ఆవిడ బాధను అర్థం చేసుకున్నట్లుగా సానుభూతి నిండుగా తొణికిసలాడింది. ఎడమ చేయి గుండెల మీద ఆనించుకుని నేను అన్నట్లు సూచించి కుడి చేయి లేదు అన్నట్లుగా గాలిలో ఊపింది. అంటే దాని ఉద్దేశం నేను అలాంటి దాన్ని కాను అనే, లేక అలాంటి చెప్పుడు మాటలు పట్టించుకోను, మీరు బాధపడకండి అనే? మొత్తానికి అలాంటి భావమే ఏదో ఆ కళ్ళల్లో కనిపిస్తోంది. రాజేశ్వరమ్మ కోడలు చేయి పట్టుకొని దీనంగా చూస్తూ అంది. నాకు తెలిసే పూర్ణ, నీ మనసు పాలలాంటిది. కానీ కొంచెడు పాలైనా ఒక్క విషపు చుక్క చాలు, విరిగి దెబ్బలవుతాయి. అన్నపూర్ణ మళ్ళీ రెండోసారి కూడా అలాగే సంజ్ఞ చేసింది. అమ్మా, వీధి వాకిట్లోంచి తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
వాడొచ్చినట్టున్నాడు. రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకుని లేచి తలుపు తీయడానికి వెళ్ళింది. అన్నపూర్ణ గబగబా వంటింట్లోకి వెళ్ళి లక్ష్మి తన్నేసిన కంచం తీసేసి ఆ స్థలమంతా బాగు చేసే ప్రయత్నంలో మునిగిపోయింది. ఏమిటమ్మా, ఏమైంది? అలా ఉన్నావే? లోపల అడుగు పెడుతూనే అదోలా ఉన్న తల్లిని చూసి ఆత్రంగా అడిగాడు అనంత్. ఏం లేదురా, ఊరికే కూర్చుంటే పాత విషయాలేవో జ్ఞాపకం వచ్చాయి. అనంత్ ముఖం కఠినంగా మారింది. ఏమిటా పాత విషయాలు అన్నాడు. రాజేశ్వరమ్మ లోపలికి వెళ్ళబోయింది. గదిలోకి వెళ్ళిన అనంత్ బూట్లు విప్పుకుంటూ అమ్మా అని పిలిచాడు. ఏం నాయనా, ఇలా రామ్మా. రాజేశ్వరమ్మ కొడుకు దగ్గరకు వెళ్ళింది. కాళ్ళ నుంచి మేజోళ్ళు లాగేస్తూ తలెత్తకుండానే అన్నాడు అనంత్. అమ్మా, నువ్వు పాత విషయాలేవి అన్నపూర్ణ దగ్గర ఎత్తొద్దు. జరిగిందేదో జరిగింది. అది నా ఒక్కడికే సంబంధించింది. నా గత జీవితం గురించి మరొకరు వినడం కానీ దాన్ని పంచుకోవడం కానీ నేను సహించలేను. ముందు గదిలోకి వస్తున్న అన్నపూర్ణ చెవిన ఈ మాటలు పడ్డాయి. గతుక్కుమన్నట్లు ఆగిపోయింది. అతని కోసం అన్నీ చేయాలి. అతని పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకోవాలి. అతని సంసారాన్ని తన సంసారంలా చూసుకుని అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకోవాలి. కానీ అతని గతం ఏమిటో తెలుసుకోకూడదు. ఆ అధికారం తనకి లేదు. అన్నపూర్ణకి కొత్త విషయం ఏదో తెలిసినట్టయింది. ఉదయం 10 గంటలకు భోజనం చేసి వెళ్ళిన రాజేశ్వరమ్మ మధ్యాహ్నం 3 గంటలకు ఉసూరుమని కాళ్ళు ఈడ్చుకుంటూ తిరిగొచ్చి వాకిట్లోంచి కోడల్ని పిలుస్తూ, పూర్ణ, తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోయినాయి. ఒక్క మనిషి కూడా దొరకలేదే అమ్మా. ఏం పని మనుషులో ఏమో, ఆకాశంలో చుక్కలైపోతున్నారు. అందరినీ అడిగి నోరు నొప్పి పుట్టింది. ఒకళ్ళిద్దరున్నారు కానీ వాళ్ళంతా లెక్క ప్రకారం చేస్తారట. ఒక్క పూట భోజనం పెట్టి 15 రూపాయలు ఇవ్వాలట. మా తల్లే మా అమ్మే అని నమస్కారం పెట్టి ఊరుకుని తిరిగి వచ్చాను. వాళ్ళు ఇలా చేస్తే మనలాంటి వాళ్ళం ఏమైపోవాలి అంది. అప్పటికి ఆ ఇంట్లో పని మనిషి మానేసి వారం రోజులకు పైగా అవుతోంది. నడువు నొప్పి కీళ్ళవాతంతో ఉన్న రాజేశ్వరమ్మ ఒక పూట లేస్తే మరో పూట లేవడం లేదు. ఆ ఇంట్లో పనంతా అన్నపూర్ణ మీద పడింది. ఉదయం 5 గంటలకు లేచిన మనిషి రాత్రి 10 గంటల వరకు క్షణం తీరుబడి లేకుండా గిలకల గిరగిరా తిరుగుతూ చేసింది చేసినట్లే ఉంటే రాజేశ్వరమ్మకు ఎలాగో ఉంది. ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అని భయం కూడా పీకుతోంది. వంటింటి గుమ్మం ముందు కూలబడిన అత్తగారికి కాఫీ తెచ్చి అందించింది అన్నపూర్ణ. ఈరోజు అన్నపూర్ణ మనసు బాగాలేదు. రోజు వచ్చినట్టే అనంత్ ఈరోజు కూడా మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాడు. రోజు అతనికి తల్లి దగ్గర కూర్చుని వడ్డిస్తుంది. 1 గంట అవుతుండగా అన్నపూర్ణ రాజేశ్వరమ్మ రాక కోసం ఎంతగానో ఎదురు చూసింది. ఆవిడ ఎక్కడ ఏ కబుర్లలో పడి ఏ ధ్యాసలో ఉందో కొడుకు భోజనం మాటే మర్చిపోయింది. అన్నపూర్ణ అనంత భోజనానికి వంటింట్లో అన్నీ సిద్ధపరిచి బయటికి వెళ్ళింది. అనంత రాగానే చేతులు కాళ్ళు కడుక్కుని వస్తూ అమ్మేది అని అన్నపూర్ణనే సూటిగా అడిగాడు. లేదు, పని మనిషి గురించి కనుక్కోవడం కోసం పక్కింటికి వెళ్ళారు అని చెప్పాలని అన్నపూర్ణ ఉద్దేశం. గొంతు పెగల్లేదు. ఒకవేళ బలవంతంగా మాట్లాడాలని చూసినా వికారంగా వికృతంగా ఉంటుంది. దానికంటే మాట్లాడకుండా మౌనం వహించటమే నయం. అతను మళ్ళీ అడగలేదు. భోజనం మామూలుగా చేయలేదు. అన్నీ కాస్త కాస్త తిని వెళ్ళిపోయాడు. అన్నపూర్ణకి ఎంతో దుఃఖం వచ్చింది. భగవంతుడు తనని మోగదాన్ని ఎందుకు చేయాలి? ఒకవేళ చేసినా లక్షణంగా పెళ్ళయ్యే భాగ్యం కల్పించి ఇలాంటి సుందరుడైన భర్తను ఎందుకు ఇవ్వాలి? ఇదివరకు ఎన్నడూ లేనంతగా తన అసక్తత 1000 రెట్లుగా కళ్ళెదుట నిలవసాగింది. ఇప్పుడు కూడా అంతే. మధ్యాహ్నం జరిగిందంతా ఆవిడికి చెప్పి ఆయన సరిగ్గా భోజనం చేయకుండా వెళ్ళారు. వారు భోజనం చేసే సమయానికి మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వెళితే నాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పాలని, కానీ చెప్పలేదు. అన్నపూర్ణకి అంతో ఇంతో వ్రాయడం వచ్చు, కానీ ఆ వ్రాయటం అనేది గబగబా రాదు. దానికి ఓ మూలగా ఏకాంతంగా కూర్చుంటే తప్ప సాఫీగా నడవదు. మొన్న మటుకు మొన్న అంతే అయింది. పాలవాడు లెక్క విషయంలో పేచీ పెట్టాడు. ఎక్కువ పోయలేదు అంటుంది రాజేశ్వరమ్మ. పోసానంటాడు వాడు. ఇద్దరూ చాలా ఘర్షణ పడ్డారు. అన్నపూర్ణ లోపలికి వెళ్ళి తను గుర్తుపెట్టుకున్న కాగితం తెచ్చి ఇచ్చింది. ఏ తారీఖున ఎన్ని పావులు జాస్తియో ఆ తారీఖు ఎదుట అన్ని ఇంటూ మార్కులున్నాయి. వాడు చెప్పిన లెక్కే కరెక్ట్ అయింది. రాజేశ్వరమ్మ గారు చల్లబడుతూ డబ్బులు ఇచ్చేస్తూ, ఏమీ అనుకోకురా అబ్బి, పెద్దదాన్ని, ఇక నుంచి ఇవన్నీ మా కోడలే చూసుకుంటుంది, నాకు బాధ లేదు అంది. ఇంట్లో జరిగిన ప్రతి చిన్న ఖర్చు వివరంగా వ్రాయగల ఓర్పు ఉంది అన్నపూర్ణకి. డబ్బు వాడటంలో కూడా కోడలికి గల నేర్పు చూసి రాజేశ్వరమ్మ సంబరపడింది. అనంత్ ఇంటి ఖర్చుల నిమిత్తం నెలకింత అని ఖచ్చితంగా ఎప్పుడూ ఇచ్చేవాడు కాదు. అతని చేతికి డబ్బు వచ్చినప్పుడు సుమారుగా లెక్క వేసి ఇంతైతే సరిపోతుంది అన్నట్లు ఇచ్చేవాడు. రాజేశ్వరమ్మ
ఆ ఇచ్చిన దాంట్లో 25కో పరకో తను తీసుకుని మిగతాది అన్నపూర్ణ చేతిలో పెట్టేది. అన్నపూర్ణ మళ్ళీ అనంత్ డబ్బిచ్చే వరకు డబ్బు అయిపోయింది అనే మాట రానిచ్చేది కాదు. ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. తర్వాత ఆరా తీయగా తెలిసింది, ఎప్పుడన్నా మరీ అవసరమైతే అనంత్ ఇవ్వగానే ముందు బాకీ తీర్చేసేవారు. ఏం తెచ్చింది, ఎంత తెచ్చింది, ఎంత జమ కట్టింది అన్నపూర్ణకి క్షుణ్ణంగా తెలుసు. పని మనిషి కుదరలేదు, అవసరం లేదని చెప్పేసింది అన్నపూర్ణ. ఉదయం 10 గంటలు దాటితే మధ్యాహ్నం తిరిగి పిల్లలిద్దరూ స్కూల్ నుంచి తిరిగి వచ్చే వరకు చేతిలో పనే ఉండదు. ఆ సమయమంతా ఊరికినే కూర్చోవాలి. బాగా పనిచేయటానికి అలవాటు పడిన అన్నపూర్ణకి చేతిలో పని లేకపోతే విసుగ్గా తోచనట్టుగా ఉంటుంది. అదీ కాకుండా కుటుంబం అప్పుల్లో ఉంది. ఏమాత్రం పొదుపు చేసినా అది తమకే ఉపయోగపడుతుంది. ఇది నా ఇల్లు నా సంసారం అని నమ్మిన అన్నపూర్ణ ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ వహించి బరువు బాధ్యతలు నెత్తిన వేసుకుని తనకు వీలైనంత వరకు ఆ ఇంటిలో సుఖశాంతులు వెల్లివిరిసేలా ప్రయత్నించసాగింది. శారీరకంగానూ మానసికంగానూ ఆ సంసారానికి అర్పితం అయిపోయిన అన్నపూర్ణ ఒక్కనాడు కూడా వాళ్ళ నుంచి నేనేం పొందుతున్నాను అని తనను తాను ప్రశ్నించుకోలేదు. అనంత ఆర్థిక స్థితి కూడా ఇప్పుడు పర్వాలేదు. నగరంలో 2-3 ఇళ్ళు అతని పర్యవేక్షణలో అందంగా గట్టిగా నిర్మించబడ్డాయి. నలుగురిలో పేరొచ్చింది. నగరంలో మధ్యగా 4 రోడ్ల కూడల్లో అప్సర అనే హోటల్ కట్టాలని ప్రయత్నిస్తున్న అన్నదమ్ములిద్దరూ అనంత్ చిన్ననాటి మిత్రులు కావడంతో ఆ డ్రాయింగ్స్, స్కెచెస్, ఎస్టిమేషన్స్ తయారు చేసే పని అనంత్కి అప్పగించారు. అనంత్ ఎంతో దక్షత, ఉత్సాహం తెచ్చిపెట్టుకుని అహర్నిశలు ఆ పనిలో నిమగ్నుడైపోయాడు. అదృష్టం కలిసి రావాలి కానీ ఈ కాంట్రాక్ట్ తనకు దొరికితే చాలు గుండెల మీద కుంపట్లా ఉన్న అప్పు 3 వంతులకు పైగా తీరిపోతుంది. ప్రపంచంలో మనిషికుండే అన్ని బాధల్లోకి మహానికృష్టమైంది ఈ అప్పుల బాధ. అంతేకాదు, ఒక రకంగా తాను కాస్త స్థిరపడగానే తన జీవితాంతం సంపాదించిన దానిలో రాధ పేరు మీద అంటూ కొంత విడిగా తీసి దానితో చిన్న స్కూలో లేక అనాథ బాలల ఆశ్రమానికి విరాళమో ఇవ్వాలి. ఏదైనా సరే రాధ పేరు శాశ్వతంగా ఉండే పని ఒకటి తను చేసి తీరాలి. అప్పుడు కానీ తనకు శాంతి ఉండదు. రాధ జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా అతని మనసు చిటపట్లాడుతూ తగలబడిపోయే మహారణ్యం మధ్య చిక్కుబడిపోయిన లేడికొనలా అవుతుంది. అతనికి రాధ సాహచర్యంతో రాధ సమక్షంలో తనకు నెలలు క్షణాల్లా గడిచిన మాట నిజమే. ఇప్పట్లో ఆ రోజుల్లో డబ్బు సంపాదన మీద అంతగా తనకి దృష్టి పోని విషయం యథార్థమే. అవసరం తీరడానికి అప్పులు చేసిన మాట వాస్తవమే కానీ అంత మాత్రాన రాధ ఎందుకు డీలా పడిపోవాలి? అప్పు తెచ్చినవాడు తను, తీర్చవలసిన బాధ్యత తన మీద ఉంచుకున్నాడు. అందులో రాధ బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ ఏముందో అర్థం కావడం లేదు. పోనీ కనీసం ఒక్కనాడైనా తన మనసులో అలాంటి భయం ఉంటే మాటల రూపంలో బయటపెట్టిందా? లేదు. ఏం ఆడవాళ్ళు? ఒకవేళ తన కర్తవ్యం విస్మరించి వక్రమార్గమే పట్టాడే అనుకో, నయానో భయానో హెచ్చరించో బ్రతిమలాడో కోపగించుకునో ముక్కుకు తాడు వేసినట్టు మళ్ళీ మంచి మార్గానికి లాగాలి కానీ అలా వదిలివేయడం ఏం న్యాయం? నిజంగా తెలివిగల ఏ ఆడపిల్లైనా అంతే చేస్తుంది. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా అసలు రాధ తనను సరిగా అర్థం చేసుకోలేదేమో అన్న భావం వాడి ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంటుంది. పరిస్థితులు వేరుగా ఉండేవేమో. తనను అసమర్థుడైన భర్తగా భావించి 2 పిల్లలతో ఇంత అప్పుతో ఈ సంసారం ఎలా ఈదడమా అని భయపడి రాధ ఆత్మహత్య చేసుకుందన్న కఠోర సత్యం స్ఫురించినప్పుడల్లా అతను తట్టుకోలేకుండా ఉన్నాడు. ఒక్క చిన్న హెచ్చరిక చేసుంటే, ఒక చిన్న మాటతో తన అయిష్టాన్ని వ్యక్తపరిచుంటే ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా అతని మనసు ఎంత పొరబడ్డావు అని ఆక్రోశిస్తూనే ఉంటుంది. అనంత్ వాళ్ళు ఉంటున్న ఇంటి పై డాబా మీదకి వెళ్లేందుకు ఇంటి పక్క నుంచే మెట్లున్నాయి. డాబా పై భాగంలో ఒక పక్క పెట్టగోడ పడిపోయి ఉండడం వల్ల లక్ష్మి, బాబు ఎక్కి పడతారేమో అన్న భయంతో అటువైపు సందు తలుపు ఎప్పుడూ వేసే ఉంచుతున్నారు. ఈరోజు పైన బట్టపరిచి వడియాలు పెట్టారు. మధ్యాహ్నం అవుతుండగా రాజేశ్వరమ్మ కోడల్ని పైకెక్కి ఒకసారి వడియాలు ఎలా ఉన్నాయో చూసి రమ్మంది. అనంత్ అప్పుడే ఇంటికొచ్చాడు. అతని భోజనం కూడా అయిపోవస్తోంది. అన్నపూర్ణ పైకెక్కింది. అక్కడి నుంచి చూస్తే వీధి ఆ చివర ఈ చివర కనిపిస్తాయి. మధ్యాహ్నం కావడం వల్ల రోడ్డు మీద సందడి లేదు. బయట బాగా ఎండగా ఉండడం వల్ల సాయంకాలాలు బయట కూర్చుండే ఆడవాళ్ళు, పిల్లలు కూడా లోపలే ఉన్నారు. అన్నపూర్ణ పెట్టగోడ మీద చేతులానించి అలాగే చూస్తోంది. ఇంతలో క్రింద నుంచి అమ్మా నేను వెళుతున్నాను అన్న కేక, తలుపు వేసుకో అనే హెచ్చరిక వినిపించాయి. అన్నపూర్ణ కిందికి చూసింది.
అనంత్ బయటకు వచ్చాడు. వాకిటి ముందు క్షణం ఆగి సిగరెట్ వెలిగించుకున్నాడు. తర్వాత నడక ప్రారంభించాడు. వెనక నుంచి అన్నపూర్ణ అతన్ని కంటి నిండా కరువుదేరా చూడసాగింది. ఎంత అందమైన విగ్రహం! అతని నడకలో ఓ విధమైన హుందాతనం ఉంది. నడుస్తున్నప్పుడు పక్కలకు కానీ వెనక్కి కానీ చూడటం అతనికి అలవాట్లేదు. ఏదో ఆలోచిస్తున్నట్లున్నాడు. తల వంచుకుని చకచకా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. క్రమక్రమంగా దూరమై సందు తిరిగి అదృశ్యమైపోయిన అతన్ని చూస్తూ చాలాసేపు అక్కడే నిలబడిపోయింది అన్నపూర్ణ. అతను తన భర్త అని అంతా అంటారు. తన హృదయం కూడా పులకరింతతో ఆ మాట గుర్తు చేసుకుని పొంగిపోతుంది. కానీ అతని మనసులో ఆ ఊహే ఉన్నట్టు తోచదు. వచ్చి ఎన్నాళ్ళయింది, ఒక్కనాడు పలకరించలేదు. అన్నపూర్ణ గుండెల్ని చీల్చుకుంటూ గాఢమైన నిట్టూర్పు బయటకొచ్చింది. ఎలా పలకరిస్తాడు? ఒకవేళ పలకరించినా అతని మనసును దృష్టిని ఆకట్టుకునేట్టు 2 మాటలైనా తను మాట్లాడలేదు. అతను అన్నానికి కూర్చున్నప్పుడు పిల్లల విషయాలు ఏమైనా చెప్పాలని, రాత్రివేళ అతను అలసిపోయి వచ్చి నీరసంగా పడుకున్నప్పుడు దగ్గర కూర్చుని సేద తీర్చే చల్లటి మాటలు 2 పలకాలని, ఏవేవో పిచ్చి ఊహలు అన్నపూర్ణ ఆంతర్యం నిండా కోటి పిల్ల చేపల్లా ఎగిరెగిరి పడతాయి. పిట్టగోడకు ఆనుకుని నిలబడిన అన్నపూర్ణ దృష్టి ఆకాశం వైపు తిరిగింది. నీలాకాశంలో తెల్లటి మబ్బులు కొల్లలుగా సాగిపోతున్నాయి. నల్లటి పక్షులేవో 2 జంటగా దూరం నుంచి రెక్కలు ఊపుకుంటూ ఎగిరొచ్చి అన్నపూర్ణ పైగా సాగిపోయినాయి. భగవాన్, నాకు ఈ మొగతనం ఎందుకు పెట్టావు? పెట్టినా దానికి ఆలోచన శక్తి ఎందుకు ఇచ్చావు? అనంతుని భర్తగా పొందినందుకు అందరూ నన్ను అదృష్టవంతురాలనని పొగుడుతున్నారు. కానీ నా దురదృష్టం సంగతి వాళ్ళకి ఏం తెలుస్తుంది? కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి అన్నపూర్ణకి. పూర్ణ, ఏం చేస్తున్నావే పైన? కింద నుంచి అత్తగారి కేక వినిపించడంతో కళ్ళు తుడుచుకుని గబగబా కిందికి దిగి వచ్చేసింది. ఆ రోజు నుంచి అన్నపూర్ణ అతన్ని కంటి నిండా చూసుకునే అవకాశం కోసం అతను మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చి మళ్ళీ 5 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతాడనగా డాబా మీదకి పరిగెత్తేది. దూరం నుంచి అలా చూడటంతో ఏదో చెప్పలేనంత తృప్తి, ఆనందం కలిగేవి. కానీ ఆ ఆనందానికి అట్టే కాలం నోచుకోలేదు. వారం 10 రోజులకు ఒకనాడు అనంత్ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు జేబులో సిగరెట్ కోసం తడుముకుని అయిపోవడంతో వీధి చివర పాన్ షాప్ ముందు ఆగాడు. షాపులో ఉన్న 18-20 సంవత్సరాల కుర్రాడు కూని రాగాలు తీస్తూ షాపులోంచి వంగి వంగి దూరంగా చూస్తూ సిగరెట్ పెట్టిచ్చాడు. అరే, నేను చెప్పిన బ్రాండ్ ఇది కాదు అన్నాడు అనంత్ తిరిగి ఇచ్చేస్తూ. ఓ, వాడు ఆ పెట్టి తీసుకుని అనంత్ అడిగిన బ్రాండ్ ఇచ్చి మళ్ళీ తల వంచి చూస్తున్నాడు. చిల్లర తక్కువ ఇచ్చావు అన్నాడు మళ్ళీ అనంత్. ఈసారి వాడు విసుగ్గా ముఖం పెట్టి 5 రూపాయల చిల్లర మళ్ళీ లెక్క పెట్టే ఓపిక లేక, ఎంత సార్ అన్నాడు. అనంత్ చెప్పినంత గల్లాపెట్లోంచి తీసి ఇచ్చేశాడు. వాడి చూపులు ఇక్కడ లేవు. అనంత్ మళ్ళీ లెక్కపెట్టి చూస్తే తనదే పొరపాటని, వాడు సరిగ్గానే లెక్కపెట్టి ఇచ్చాడని తెలిసింది. నువ్వు సరిగ్గానే ఇచ్చావు, నాదే పొరపాటు, ఇదిగో తీసుకో అన్నాడు అనంత్. ఇలా ఇవ్వండి. వాడు అనంత్ వైపు చూడకుండానే చేయి చాచాడు. అనంత్ వాణ్ణి ఇంతగా ఆకర్షించి ఆకట్టుకున్నది ఏమిటా అని కుతూహలంగా తను కూడా వంగి అతను చూసిన వైపు చూశాడు. వెంటనే గతుక్కుమన్నాడు. అక్కడ డాబా మీద అన్నపూర్ణ నిలబడి ఇటే చూస్తోంది. తను తల వంచి చూడగానే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అనంత్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ముఖంలో క్రోధరేఖలు తొంగి చూశాయి. అప్పుడే ఇంటికి వెళ్ళి అన్నపూర్ణని 2 చీవాట్లు వేయాలనిపించింది, కానీ టైం అయిపోవడం వల్ల వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు రోజు కంటే అతను అలసటగా ఉన్నా ఈ విషయం మాత్రం మర్చిపోలేదు. తల్లిని పిలిచి మధ్యాహ్నం తను చూసిన సంగతి చెప్పాడు. అంత మధ్యాహ్న వేళ అన్నపూర్ణకి డాబా మీద ఏం పనుందని వెళ్ళిందో అడుగు అన్నాడు కఠినంగా. రాజేశ్వరమ్మ కొడుకు చెప్పగానే తెల్లబోయింది. ఆవిడికి చాలా కోపం వచ్చింది. ఏం పనుందని పైకి వెళ్ళావే నువ్వు అంటూ నెగ్గదీసింది. ఏం చెబుతుంది? ఎవరిని చూడటానికి వెళ్ళానని చెబుతుంది? అన్నపూర్ణ మాట్లాడలేదు. ఆ మౌనాన్ని తప్పు చేసినట్టుగా ఉంచుకున్న తలని చూసి తల్లి కొడుకులిద్దరూ ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరమ్మ అన్నపూర్ణ దగ్గరగా వచ్చి, ఈ రోజు నుంచి నేను చెప్తే తప్ప నీ అంతటి నువ్వు పైకి వెళ్ళొద్దు, వెళ్ళావంటే బాగుండదు అంది. అన్నపూర్ణ వెళ్ళలేదు పైకి. నవల పేరు ఆరాధన. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 3వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఉంటానండి.